శుభములు కలుగు నీకు. అమ్మయ్యా, వచ్చేసావా? నాకు ఆకలి దంచేస్తోంది. ఏంటమ్మా పెద్ద క్యారేజ్ కూడా తెచ్చావు? అమ్మా, టిఫిన్ భోజనం కూడా తీసుకొచ్చేసాను. నాకు కొంచెం ప్రిపరేషన్స్ ఉన్నాయి, అందుకే అమ్మమ్మ వంట చేసేసింది, అక్కిచ్చేయమంది. అవునా? హాసిని ఏదమ్మా? హాసినమ్మా, నిన్ను పిలుస్తున్నారు. హాసిని, ఎలా ఉంది నీకు? అలానే ఉంది, కోపమేం తగ్గలేదు. హాసిని, ఏంటిదంతా? దుర్గమ్మ తల్లి, నన్నెవ్వరూ ఏమీ అడగక్కర్లేదు. నేనెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అది కాదు హాసిని. కళ్యాణి, మట్టిలో కలుపు పంటని పాడు చేస్తుంది, మనసులో కలుపు మనుషుల్ని దూరం చేస్తుంది. నేను చేశాననుకుంటున్న చెడు వెనుక మంచేంటో తనకర్థమైతే తనే కోపం తగ్గించుకుంటుంది. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. నాకు ప్రిపరేషన్స్కి టైం అవుతుంది. వారాహి స్కూల్కి వెళ్ళిపోయిందమ్మా, నేను వెళ్ళొస్తాను. అమ్మా హాసినమ్మా, గది తుడిచేస్తాను, ఒక 5 నిమిషాలు ఆగిరండమ్మా. సునైనా, ఈ క్యారేజ్ తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టు. సరే టిఫిన్ హలో. చేద్దాం. అంటే ఏంటి ఇప్పుడు? మా డైనింగ్ టేబుల్ మీద మీరు టిఫిన్ చేస్తారా? ఏ, మీరు కూడా తింటారా? చిచ్చి, మీ టిఫిన్ మాకెందుకు? మా డైనింగ్ టేబుల్ మీద మీరు కూర్చొని తినడానికి వీల్లేదు అని చెప్తున్నాం. మరి ఎక్కడ కూర్చొని తినాలి బాబు? నేల మీద. మీలాంటి మురికి మనుషులు మాతో సమానం కాలేరు. వెళ్ళి ఏ లాన్ లోనో బాల్కనీలోనో ఏ గదిలోనో ఈ ఇంటి బయట కూర్చొని తినండి. వెళ్ళండి. అయ్యో బాబు, అమ్మ రేఖ, లేకండమ్మా. Yeah.
ఏయ్, ఆపండి నవ్వడం. హేయ్ ఆపు. ఇల్లు క్లీన్ చేసేటప్పుడు బకెట్లో వాటరు బకెట్లో ఉన్నాయో కింద పడిపోయాయో చూసుకోనక్కర్లేదా? పో పో అవతలికి. ఏయ్, పొమ్మంటే పోవడమేనా? ముందు ఇక్కడంతా క్లీన్ చేయి. అలాగేనమ్మా. సునైనా ఆపు. వద్దు. ముందు మీరిద్దరు వెళ్ళి క్లీన్ చేసుకోండి. ఇద్దరు సబ్బు నొరుగులు ముంచి తీసిన చింపాంజీలా ఉన్నారు. బకెట్లో నీళ్లు కింద పడ్డానికి కారణం లక్ష్మి కాదు, నేను. ముందు ఈ మురికి నీళ్ళలో పడాలని నేనే బకెట్ని తోసేశాను. లేకపోతే మీకు మిగతా మనుషులు మురికి మనుషుల్లా కనబడుతున్నారా? మీ టేబుల్ మీద వేరే ఎవరు కూర్చోకూడదా? ఏయ్ పొట్టి, నీ కమ్మవారు పోసిందనే కారణంతో వదిలేస్తున్నాను. లేదంటేనా? లేదంటే ఏం చేస్తావురా లొట్టిగా? ఏయ్, నీకిలా అయ్యిందని రెచ్చిపోతున్నావా? నేను ఎప్పుడైనా ఇంతేనే పొట్టి లొట్టి. పోండి, పోయి స్నానాలు చేసుకోండి. లేదంటే కాసేపటికి గంపెత్తిపోతారు. మ్యామ్, ఓ సీత, ఏంటి ఇలా వచ్చు? టుడే ఈజ్ మై బర్త్డే మ్యామ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ మ్యామ్. అందరూ మ్యామ్స్కి చాక్లెట్స్ ఇచ్చాను. మీరు మా క్లాస్కి రాలేదు కదా, అందుకే మీకోసం నేనే చాక్లెట్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. బాయ్ మ్యామ్. ఏయ్ హాయ్ సీత, ఏంటి నీ బర్త్డేనా? ఎస్ సార్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సార్. ఏయ్ ఏంటి ఓన్లీ థ్యాంక్స్ మాత్రమేనా? నాకు చాక్లెట్స్ ఏమి ఇవ్వవా? లేవు సార్, అయిపోయాయి. అదేంటి, మొత్తం టీచర్స్ అందరికి చాక్లెట్స్ ఇచ్చి నాకు మాత్రం ఇవ్వవా? మా అమ్మని అడిగాను సార్ ఎక్స్ట్రా చాక్లెట్స్ పెట్టమని, అయినా పెట్టలేదు. సారీ సార్. హే ఊరుకో ఊరుకో, నేనేదో చాక్లెట్ కోసం నిన్ను భయపెట్టాను అనుకుంటారు. సార్ తీసుకోండి. తీసుకోండి తీసుకోండి సార్. ఇది సీత ఇచ్చింది. కానీ తను మీకిచ్చింది, అది మీ చాక్లెట్. నాకిచ్చిన దాంట్లోంచి నేను మీకు ఇస్తున్నాను, తీసుకోండి. మీకొకటి నాకొకటి, 50-50. ఓకే సార్, నేను క్లాస్కి వెళ్తాను. బాయ్ సీత. సారీ సార్, నేను రేపు మీకోసం పెద్ద చాక్లెట్ తీసుకొస్తాను. వద్దు, నాకు ఈ ప్రపంచంలో తయారయ్యే కాస్ట్లీ చాక్లెట్ కంటే విలువైన చాక్లెట్ దొరికింది. ఏంటి సార్? ఈరోజు నీ బర్త్డే అయినందుకు, నువ్వు వారాహి టీచర్కి 2 చాక్లెట్స్ ఇచ్చినందుకు నీకు 2 థ్యాంక్స్లు. కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా
సరే క్లాస్కి వెళ్ళు. బాయ్ సార్. అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాచున్నానెందుకో ఏంటి లక్ష్మి, ఇంకా వంట పూర్తవలేదా? లేదమ్మగారు, ఈరోజు కొంచెం ఆలస్యం అయిపోయింది. ఇదిగో ఇంకొక కూర వండేస్తే అయిపోతుంది. ఏం కూర వండాలి? పాలకూర ఫ్రై చేయాలమ్మా. పాలకూర? అయితే ఒక పంచే, పాలకూరని కాస్త నానపెట్టిన పెసరపప్పులో వేసి ఫ్రై చేయి. ఆ కూరంటే అరుంధతికి చాలా ఇష్టం. అప్పట్లో తను నాతో ఎన్నోసార్లు ఈ కూర చేయించుకొని తినేది. అలాగే అమ్మగారు, ఇదిగో ఇప్పుడే పెసరపప్పు నానబెట్టేస్తాను. అక్కర్లేదు. ఏ లక్ష్మి, నేను నిన్ను పాలకూర వండమన్నానా? లేదమ్మా, కమలమ్మగారు వండమన్నారు. మరి మా పిన్ని చెప్పింది కాకుండా పగవాళ్లు చెప్పింది వండుతానని ఎందుకు చెప్తున్నావు? అది కాదు అరుంధతి. ఆగో, నీకసలు కొంచెం కూడా సిగ్గు పౌరుషం లేవా? ఇప్పటికే 2 సార్లు చెప్పాను మా ఇంటి విషయాల్లో వేలు పెట్టద్దు అని. మేం ఏం తింటే నీకెందుకు? అంటే నీకేది నచ్చితే అది మేం తినాలా? లేదు అరుంధతి, ఇది నీకు చాలా ఇష్టం కదా అని నేనే. ఎవరు చెప్పారు నాకిష్టమని? నేను ఈ ఊరు నుంచి వెళ్ళినప్పుడే ఇక్కడ ఇష్టపడిన వాటి మీద ద్వేషం పెంచుకున్నాను. అంటే మాకు నచ్చినవి వండిస్తూ మాకు ఫేవర్ చేస్తున్నట్టు నటిస్తూ మా అందరి ఇంప్రెషన్ సంపాదించాలని ప్లాన్ చేస్తున్నావా? లేదు అరుంధతి, నేను ఈ కూర వండించింది నువ్వు అని తెలుసుకొని, ఆహా కృష్ణ తులసి నా కోసం ఎంత మంచితనంగా ఆలోచిస్తోంది, నిజంగా కృష్ణ తులసి చాలా మంచిది అని పొంగిపోయి వచ్చి నిన్ను కౌగిలించుకొని నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తాననుకున్నావా? అయ్యో, నువ్వు అనవసరంగా ఆపార్థం. లేదంటే కృష్ణమ్మ ఇంత మంచి చేస్తున్నా అరుంధతి కొంచెం కూడా కరగట్లేదు అని ఊరందరికీ తెలియజెప్పాలనుకుంటున్నావా? లేదు అరుంధతి, నువ్వు చాలా దూరం ఆలోచించావు. నేనసలు ఏమీ ఆలోచించలేదు. లక్ష్మి పాలకూర అంది, నాకు నీ ఇష్టం గుర్తొచ్చింది అంతే. వద్దు, ఎక్కువ చెయ్యొద్దు. ఏ లక్ష్మి, నువ్వు నా మాట వినకుండా ఇంటితో సంబంధం లేని వాళ్ళు చెప్పేది వినాలనుకుంటే ఇంక నువ్వు పని మానేసే. వెళ్ళిపో. అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. నేను ఇంకెందుకు ఇలా చెయ్యనమ్మా. అమ్మా, క్షమించండి అమ్మా. అరుంధతి, నేనిలా చెప్పినందుకు నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి నేను చేసిన దానికి లక్ష్మి కడుపు మీద కొట్టకు. నన్ను క్షమించు. ఇంకెప్పుడు నన్ను ఇంప్రెస్ చేసే డ్రామాలు ప్లే చేయకు. ఏయ్, ఇంకెప్పుడు ఎలా చేయొద్దు. చేస్తే ఇంక మాటలుండవు, వెంటనే అవుట్ అయిపోతావు. నన్ను క్షమించు లక్ష్మి. నా మాట ఇంకెప్పుడు వినద్దు, దయచేసి వినద్దు.
వెళ్ళి పని చూసుకో. మళ్ళీ అరుంధతి చూసిందంటే ఇంకా పెద్ద గొడవ చేస్తుంది. అలాగేనమ్మా. అమ్మా ఏంటమ్మా ఇదంతా? ఏం లేదులే సునైనా, పద. చెల్లి బట్టలు బయట ఆరేసి పెట్టాను కదా, అవి తీసుకొనిరా. తెస్తానులే కానీ నువ్వింకెప్పుడు వాళ్ళ గురించి ఆలోచించకమ్మా. మన ఒక్క మాట మాట్లాడినా, ఒక్క చిన్న పని చేసినా దానికి ఆవిడ మరీ ఇంతలా రెచ్చిపోయి తిట్టేస్తుంది. ఎందుకు మనకివన్నీ? వద్దమ్మా, మన పని మనం చూసుకుని వెళ్ళిపోదామమ్మా. సునైనా, చిన్నపిల్లవి, నీకెందుకు ఇవన్నీ? అరుంధతి ప్రేమ గురించి నీకేం తెలుసు? తన మనసు మీద కోపం అనే పొరలు తొలగిపోతే ఆ ప్రేమ బయటపడుతుంది. నేనిక్కడికొచ్చింది హాసినికి సేవలు చేయటానికి మాత్రమే కాదు, అరుంధతి మనసు గెలుచుకోవడానికి కూడా. అయినా నీకు బయట ఆరేసిన బట్టలు తీసుకురమ్మని చెప్తుంటే నువ్వు వెళ్లకుండా ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు? వెళ్ళి బట్టలు తీసుకొనిరా. అమ్మా, ఎవరు? కళ్యాణి అక్క? ఎవరు? కళ్యాణి అక్క? ఎవరు? కళ్యాణి? నాకు తెలుసు, నువ్వే నాకు తెలుసు. నువ్వే బయటికి రా అక్క. ఎవరు? కళ్యాణి? ఎవరు? కళ్యాణి? నువ్వే నాకు తెలుసు. నన్ను భయపెట్టడానికే ఇదంతా చేస్తున్నావు కదా? నాకు తెలుసు, నువ్వే. బయటికి రా అక్క. నాకు భయం వేస్తుంది. కళ్యాణి, బయటికి రా. నువ్వే నాకు తెలుసు. బయటికి రా అక్క. నువ్వే అని నాకు తెలుసు. నాకు తెలుసు, నువ్వు కావాలనే ఏడిపించడానికే ఇలా చేస్తున్నావు కదా. బయటికి రా. ప్లీజ్, ఎవరు? తలుపు తీయండి అమ్మా, తలుపు తీయండి.
ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. అక్క, సొనైనా కనిపించకపోవడానికి వీళ్లే కారణమని నాకు అనిపిస్తోంది. కళ్యాణి అలా ఎలా అంటావు? కావాలంటే నువ్వు ఒకటి అబ్జర్వ్ చేయి. ఇంతసేపు అయింది మనం ఇక్కడికి వచ్చి. మనకి రేఖ, అరుంధతి కనిపించారు గాని విక్కీ మాత్రం కనిపించలేదు. అంటే విక్కీని సునీల్ని ఏదైనా చేశాడంటున్నావా? ఎస్,